వెల్కమ్ టు నేని టీవీ న్యూస్. నేను మీ సాయి కుమార్. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూలు కేంద్రంలో కొత్తగా 22 మద్యం షాపులు. కేసీఆర్ ధర్మపాలన అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా నడుస్తుందన్న తీగల ప్రదీప్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అధికారులకు ఫిర్యాదు చేస్తానన్న దళిత దండు రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూల బాలరాజు. ప్రెస్ క్లబ్కి రక్షణ కల్పించాలి. కార్తీక మాసం సందర్భంగా హనుమంతునికి ప్రత్యేక పూజలు. నిరుద్యోగ మిలియన్ మార్చ్ సన్నాహక సమావేశం. జర్నలిస్టులపై దాడి. న్యాయ చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా జడ్జ్ జాన్సన్. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కొన్ని రోజుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ చేస్తున్న వారిపై తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేట ఎమ్మెల్యే విసిరిన సవాలును ఎవరు స్వీకరించకపోగా బీజేపీ నాయకులు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే దళితుడు కాబట్టి ఫోన్ చేస్తున్నారా? మీ కుట్రలను, మీ రాజకీయాల్ని సమాజం గమనిస్తుంది. ఫోన్ చేసిన వాళ్ళపైనే చట్టపరమైన అటువంటి చర్యలు తప్పవు, ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త నాగేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ దళిత దండు మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అభిరామ్, తెలంగాణ దళిత దండు నాయకులు కుమార్, లాజర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అచ్చంపేట గౌరవ ఎమ్మెల్యే గారు మీద బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఫోన్ దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వర్గీకరణ చేస్తానని చెప్పి ఒకరొకరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఫోన్ నెంబర్లు మా తోట లేవా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్, ధర్మపురి, తర్వాత కిషన్ రెడ్డి నెంబర్లు మా తోట లేవా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల అధికారంలోకి వచ్చి వర్గీకరణ వందరల్లో చేస్తున్నటువంటి వర్గీకరణ సాధించలేదు. 15 లక్షలు వేస్తున్నటువంటి అకౌంట్లో ఇప్పటి వరకు వేసినటువంటి దాఖలాలు లేవు. మొన్న 30 తారీఖు 31 అటు ఇటు ఒక లైవ్ డిబేట్లో జరుగుతున్నటువంటి ఓ లైవ్ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు టీఆర్ఎస్ ఓడిపోతానంటే గువ్వల బాలరాజు గారు ఉండి, నేను టీఆర్ఎస్ ఓడిపోతే నేను రిజైన్ చేస్తా, మీ చట్టసభలో ఎన్నికైనటువంటి 6 మంది ఉన్నారు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా నా సవాలు స్వీకరించి రిజైన్ చేస్తారని అడిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పారిపోవడం జరిగింది. ఆయన సవాళ్ళు స్వీకరించినటువంటి దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బీజేపీ నాయకుడికి లేదు. మరి గెలిచిన తర్వాత ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీలను ఉసగొల్పి కుట్రపూరితంగా, నేరపూరితంగా గువ్వల బాలరాజుకు ఫోన్ చేపిస్తున్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాం. ఈరోజు నేను చెప్తున్నా, మీ అచ్చంపేటలో మీ ఓట్ బ్యాంక్ ఎంత, పోయినసారి మీ ఓట్ బ్యాంక్ ఎంత, రేపు దమ్ముందా గువ్వల బాలరాజు మీద బీజేపీ నాయకులు అచ్చంపేటలో డిపాజిట్ తెచ్చుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏం మాట్లాడతారు? గువ్వల బాలరాజు ఒక వలస బిడ్డ కాబట్టి బాలరాజు మీద మీరు దాడి చేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తలేరు? బీజేపీ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తలేరని ఈ వేదిక ద్వారా తెలంగాణ దళిత దండు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇంకొకసారి గువ్వల బాలరాజు గారి మీద ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళను ఖబర్దారు చట్టం ద్వారా వాళ్ళ అంతు చూస్తామని తెలియజేస్తూ, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మిమ్మల్ని ప్రజలను నమ్మితే, మరి హుజూరాబాద్లో అక్కడ ఈటెల రాజేందర్ సానుభూతి వల్ల ఈటెల రాజేందర్ సొంత బలం మీద అక్కడ గెలవడం జరిగింది. మీ బలం కాదు. పొలిడి రాజకీయాలు అనేది ఖచ్చితంగా జరిగినాయి. 60,000 ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కుంభకాయడం వల్లనే ఈటెల రాజేందర్ గారు గెలవడం జరిగింది. నిజంగా మీకు ధైర్యం ఉండి ఇస్తున్నారు కదా సవాలు, రేపు అచ్చంపేటలో 2023లో జరిగేటువంటి ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకునేటువంటి ధైర్యం ఉందా? ఏ నాయకుడు సవాల్ స్వీకరించమని రాజకీయాలు చేయకుండా గువ్వల బాలరాజు గారు మౌనంగా ఉంటారు. మీరు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో తెచ్చుకుంటారని సవాల్ ఇస్తున్నాం. మరి బాలరాజు గారు కాబట్టి, దళితుడు కాబట్టి మీరు
ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద కాల్ డాటా ఉంది, వాళ్ళ రిసీవ్ నెంబర్లు ఉండేవి కాబట్టి వాళ్ళ మీద కంపల్సరీ SC అట్రాసిటీ కేసులు నమోదు చేసేట్టుగా మేము ఫిర్యాదు చేస్తాము. మరి DGP దాకా కూడా తీసుకుపోతున్నాము. ఈ రాష్ట్రంలో ఇంకొకసారి కూడా ఎవరైనా బాలరాజులను బ్లాక్మెయిల్ చేస్తే ఖబర్దారని BJP నాయకులకు హెచ్చరిస్తున్నాం. నాగర్ కర్నూలు కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో BJYM జిల్లా ముఖ్య నాయకులతో కలిసి 16న జరిగే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BJYM జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర మాట్లాడుతూ మా కొలులు మాకు కావాలి అని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా నిధులు, మా నియామకాలు, మా యొక్క తెలంగాణ సంపద మాకే సొంతం అంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసి సుమారు 1200 మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, తెలంగాణ వాదులు ఆత్మహత్యల బలిదానాల కారణంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదుల త్యాగాల పునాది మీద గద్దెనెక్కినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి 7.5 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వచ్చినటువంటి పాపన పోలేదు. ఏదైతే ఉద్యోగాలు రాక తమ యొక్క కుటుంబాలను పోషించలేక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉండలేక ఈ 7.5 సంవత్సరాల కాలంలో సుమారు 150 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందిస్తలేదు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా, ఎక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు సభ పెట్టినా త్వరలోనే 50,000 ఉద్యోగాలు, త్వరలోనే 75,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఇస్తున్న పాపాన పోలేదు. ఈరోజు నిరుద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ప్రైవేట్ ఉద్యోగులు అయితేనేమి అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వెనుకబడతానికి గురవుతూ ఉన్నారు, అణచివేతకు గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బాధ్యత పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నియంతృత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ పోతా ఉంటే బీజేపీ పైన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేనిపోని ప్రకటనలు చేస్తూ ఈరోజు తమ స్థాయి దిగజారి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా నాగర్ కర్నూలు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రానికి పెద్ద దిగ్గుగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలు తమ పార్టీ కోసమే ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రంలోని అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా గాలిపోయేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు అందరికీ కూడా అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కారానికై, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీకై తెలంగాణ తరహా ఉద్యమాన్ని మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ నెల 16వ తేదీన రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్ బండ్ మీద 10 లక్షల మంది నిరుద్యోగులతోన రోజు రోజుకి జర్నలిస్టులపై ఎక్కడో ఒక చోట దాడులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతును తొక్కడమే వీళ్ళ పని అంటూ ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజాభిప్రాయాలు సేకరించడానికి వచ్చిన వైభవ్ టీవీ రిపోర్ట్లను, కెమెరామెన్లను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు. బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. కళ్యాణ్ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, ఆసరా పింఛన్స్ అన్నారు, రైతు బంధు, రైతు బీమా, ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. దానివల్ల మీరు సంతృప్తి? ఇక్కడ ఒకటి సార్ ఇవన్నీ
దీన్ని తాత్కాలిక శాశ్వతమైన పరిష్కారం కావాలని తాత్కాలిక ఏంటి శాశ్వతమైన పరిష్కారం ఏంటి? శాస్త్ర ఈ కళ్యాణ లక్ష్మి ఇది కదా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లతో బతకవద్దు, అది బానిస బతకాలి. ఎవరి కాళ్ళ మీద వాడు బతకాలి. నాకు గవర్నమెంట్ వద్దు అన్ననాటి నిజమైన అభివృద్ధి. కానీ గవర్నమెంట్ మీద ఆధారపడడం అనేది అది చాలా అత్యంత హీనమైన ఏమైనా అంటే అలాంటి ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఉద్యోగ అవకాశం కల్పించారు. అవసరం కలిపేది. అవునా మాట్లాడేందుకు డిస్టర్బ్ చేస్తా అరే మాట్లాడిన దగ్గర నాగలేదండి అన్న డిస్టర్బ్ ఎందుకు చేస్తారు మీరు? 2 నిమిషాలు అవుతా అయిపోతా కదా ఎందుకు చేసుడు ఏం మాట్లాడుతున్నావు? అవునా మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా వస్తావు? నువ్వు మాట్లాడు మళ్ళా నువ్వు మాట్లాడు ఆడ మాట్లాడేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మీ పద్ధతి మీడియా మీద కూడా ఇంత ఏంది? అరే ఆడ మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఏం మాట్లాడుతున్నాను? 2 నిమిషాలు ఆడ మాట్లాడాడు మంచిగా ఆడ మాట్లాడేటోడు మంచిగా నువ్వు ఒక్కనే మంచిగా ఎవరు ఉతారు చేయలేదు. నువ్వు వచ్చి ఉతారు చేస్తున్నావు అందరు మాట్లాడు రే మాట్లాడేటోళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తారా? అందరితో మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు ఇందాక ఎంతమంది మాట్లాడారు? నలుగురు మాట్లాడారు. ఒక ప్రశ్న మాతో మాట్లాడండి అన్న, మీరు చెప్పేదంటే మాతో మాట్లాడండి. ఎమ్మెల్యే గువ్వల బాలాజీ కావాలని కావాలని ఎమ్మెల్యే గువ్వల బాలాజీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దళిత యువకులుగా చెప్తున్నా, ఒక దళిత ఎంఆర్పిఎస్ లీడర్ గా చెప్తున్నా, నేను దళిత యువకులుగా చెప్తున్నా. అడుగు చెప్పండి గంటల సేపే మాట్లాడుతున్నారు. వాళ్ళనే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాసాల సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు హనుమంతునికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందడై వరదరాజనయ్య గారు తెలిపారు. అయ్యారు అమ్మా ఇక్కడ రామస్వామి పాట గట్టి చెప్పు.
తెచ్చినాము ఆంజనేయ నీకు నెయ్యాభిషేకమయ్యా ఆంజనేయ తెచ్చినాము ఆంజనేయ నీకు నెయ్యా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కేటాయించిన ప్రెస్ క్లబ్ని ఆర్టీసీ సంస్థ వారు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేయుటకు ప్రయత్నిస్తున్నారని ఇటు సంస్థలని జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్కు రక్షణ కల్పించాలని కేంద్రంలోని కలెక్టర్ పి ఉదయ్ కుమార్కి మరియు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, పుట్టపాగు వెంకటస్వామి, సత్యంలు మాట్లాడుతూ గత గ్రామ పంచాయతీ 2004లో ఒక కమిటీ నిర్ధారించి సర్వే నెంబర్ 336లో 176 చదరపు గజాల స్థలాన్ని ప్రెస్ క్లబ్ కొరకు కేటాయించారు. అటు స్థలంలో ఆర్టీసీ సంస్థ వారు అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్న మండల అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, కానీ జిల్లా కేంద్రం లేకపోవడం బాధాకర విషయమని అన్నారు. ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేసి సార్ ఆర్టీఓ పని ఉంది అందరు అంటే వాళ్ళు తీర్మానం చేసిన కాపీని ఆర్టీఓ గారికి అప్పుడు కూడా అప్రూవల్ పోయింది. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నాం. మాకు బాధ లేదు సార్, మాకు కేటాయించిన స్థలంలో వాళ్ళు కడుతున్నారు. మీరే డబ్బులు ఇప్పుడు కడతాం సార్. అంటే కడతాం సార్. మీరు ఇప్పుడు కడతా అంటే మేము రెడీ చేసుకున్నాం. ఆర్డీఓ ఆఫీస్ బోర్డు మెంబర్ అనుకుని బట్టి ఇదే ఆర్డీఓ ఆఫీస్ బోర్డు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాగర్ కర్నూలు జర్నలిస్టులకు 2005లో 175 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇటీవల ఆర్టీసీ సంస్థ వారు మా ప్రెస్ క్లబ్ స్థలాన్ని మా సమాచారం ఇవ్వకుండా మా స్థలాన్ని ఆక్రమణ చేసి షాపులు కట్టారు. ఆ షాపులను ఆ స్థలాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంగళవారం రోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ గారికి జర్నలిస్టులమంతా కలిసి వినతి పత్రాన్ని ఆ స్థలం కాపాడాలని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి విచారణ జరిపి మీ స్థలాన్ని మీకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా స్థలాన్ని మాకు కాపాడాలని నాగర్ కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య గురించి గత ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా స్థలాన్ని మాకు సర్వే చేయించి మా హద్దులు మాకు నిర్ణయించి మా స్థలాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ భవనంలో జరిగిన మహాజన సోషలిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపాలన అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా నడుస్తుందని పలు అంశాలపై ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రజలు సామాజిక తెలంగాణ అంశాన్ని ఆయా పార్టీల అధినేతలు అమలుపరచకుండా కుట్రపూరితమైన రాజకీయ విధానాల ద్వారా ప్రజలను మోసగిస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని పార్టీలు కలిసి మెజార్టీ జనాలను ఎలా మోసం చేస్తున్నాయి, త్వరలో నిర్వహించబోయే కార్యాచరణ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్ల శివ, గంధం లక్ష్మయ్య, వంకేశ్వరం శ్రీనివాసులు, మంద వెంకటయ్య, చెన్నకేశ్వలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు,
అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పరస్పరం ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి లేకపోతే అప్రజాస్వామిక శక్తి అనే విషయాన్ని మనం సూటిగానే ప్రశ్నించాల్సిన సందర్భం. నిజంగా కనుక బండి సంజయ్ లాంటి వారు కేసీఆర్ జైలు పంపుదామన్న సందర్భంగా నిజంగా కేసీఆర్ కనుక తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా వార్డు మెంబర్ అయినా సామాన్య వ్యక్తి అయినా కూడా జైలు పంపే కాడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కావచ్చు, నిక్కచ్చిగా ఉండాల్సిందే, కేసీఆర్ జైలు పంపాల్సిందే. అదే సందర్భంలో కేసీఆర్ లాంటి వారు ఏ తప్పు చేయనప్పుడు తప్పు చేయని వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉండాలి. ఇలాంటి విమర్శలైనా కూడా దాన్ని తిప్పికొట్టే స్థాయిలో ఉండాలి తప్పిస్తే కేసీఆర్ నేను ఒక ముఖ్యమంత్రిని నన్నే జైలుకు పంపుతావా, నన్ను జైలుకు పంపించని ఉంటావా అంటే తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది ప్రజాస్వామ్యం. ఒక అప్రజాస్వామికంగా వ్యక్తిగతంగా నన్ను నువ్వేం చేయలేవన్న పద్ధతిలో కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు కానీ కేసీఆర్ మాట్లాడుతున్న భాష కానీ అది అప్రజాస్వామికం. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పదవిలో ఉన్న ఒక వ్యక్తి వస్తున్న విమర్శలకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెప్పాలి తప్పిస్తే అప్రజాస్వామికంగా చట్టాన్ని గౌరవించకుండా చట్టం పరిచేతిలో ఉన్నట్టుగా మాట్లాడడం అనేది కూడా చాలా విచిత్రంగా ఉన్నది. ఆ ధోరణి మారాల్సిందే. నిజంగా కేసీఆర్ లాంటి వారు కేంద్ర ప్రభుత్వం చేతిలో కనుక కేసీఆర్ చేసిన తప్పులు కనుక ఉంటే, నిజంగా కనుక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే బండి సంజయ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ చేసిన తప్పులను బయట పెట్టాల్సిందే. కేసీఆర్ నిజంగా కనుక దోషి అయితే మాత్రం ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే. అదే సందర్భంలో కేసీఆర్ గారు కనుక తప్పు చేస్తుంటే ఏ దర్యాప్తుకైనా సిద్ధం కావాల్సిందే. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టాన్ని గౌరవించేనే ముందుకు వెళ్లాల్సిందే. ఇలా కాకుండా కేవలం వ్యక్తిగతంగా తీసుకొని చట్టాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్యం గౌరవించకుండా వాళ్ళు ఇరువురు మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భం చేస్తూ, అదే సందర్భంలో కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దళితులను ముఖ్యమంత్రి చేస్తానా కానీ చేయలేదు. చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. పరిస్థితులు మారడం వల్లనే నేను ముఖ్యమంత్రిని అయినా నాకు ప్రజలు మళ్ళీ మైండెట్ ఇచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రి చేసిన సందర్భాన్ని గుర్తు చేసి మాట్లాడితే ఈ సందర్భంగా కేసీఆర్ ఒక మాట అడుగుతున్నాయి. నిజంగా సిగ్గుంటే కేసీఆర్ కనుక సిగ్గుంటే అలాంటి మాటలు మాట్లాడు. నీ మాటలను దొంగలు, కూనికోరు, రేపిస్టులు ఆదర్శంగా తీసుకోవాలా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. హత్య చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు కనుక నువ్వు మాట్లాడిన భాషను కనుక ఆదర్శంగా తీసుకుంటే రేపు సమాజం ఏం కావాలి? హత్య చేసేవాడు అప్పటి పరిస్థితులు వేయాల్సి వచ్చింది, ఇప్పుడు నేను మారినానో, ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా నేను మారిపోయినానో, ఆ నేరం అనేది నాది కాదని చెప్పేసి మాట్లాడితే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నేను కూడా మోసం చేసినావు. ఆ పాపం నిన్ను వెంటాడక తప్పదు, దానికి శిక్ష అనుభవించాల్సి. పరిస్థితుల పేరుతోటి, అవసరాల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి తల్లిపొలి మాటలు మాట్లాడి ఆ నింద నుండి అపప్రదలను బయటపడాలనుకుంటే మాత్రం నిజంగా కూడా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది. దళితులకు చేసిన ద్రోహం నువ్వు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు దళితులకు ఇన్ని దళిత బంధు లాంటి పథకాలు కానీ ఏం చేసినా కూడా ఆ పాపం కానీ ఆ నేరం కానీ నీ నుండి పోదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇంకొకసారి పరిస్థితుల పేరుతోటో అవసరాల పేరుతోటో దళితులు ముఖ్యమంత్రి చేయలేని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడితే మాత్రం దళితులను క్షమించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. దళితులకు నీ పైన నువ్వు చేసిన మోసం పట్ల ఆవేదన లేదనో ఆగ్రహం లేదో అని చెప్పేసి ఎన్నడూ భ్రమపడదు. రెండవసారి ముఖ్యమంత్రి అయినా అనడానికి చాలా కారణాలు ఉండొచ్చు, నువ్వు చెప్పిన కారణాలు రకరకాలు ఉండొచ్చు.
దళితులందరూ నేను ముఖ్యమంత్రిగా ఒప్పుకొని ఓటేసాలని చెప్పేసి భ్రమలో ఉండదు. దళిత సమాజం ఏనాడైనా కూడా దళిత జాతికి నువ్వు చేసిన ద్రోహం గుర్తొస్తూనే ఉంటుంది. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు దళిత జాతి క్షమించిందనో, దళిత జాతిలో నీపైన ఆగ్రహం లేదనో, నువ్వు చేసిన మోసం మర్చిపోయినా అని చెప్పేసి భ్రమలో ఉండి ఇలా సిగ్గు లేకుండా ఇచ్చిన మాట వాస్తవమే కానీ పరిస్థితులు బట్టి మాట తప్పానని చెప్పేసి మాట్లాడడం అనేది దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ పాప నిన్ను వెంటాడక తప్పదు, ఖచ్చితంగా దానికి నీకు శిక్ష పడక తప్పదు. ఆ శిక్ష ఈ దళిత సమాజం ఖచ్చితంగా నీకు ఏదో ఒక రూపంలో రాజకీయంగా నీకు శిక్షిస్తున్న విషయం కూడా గుర్తు చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో కొత్తగా మంజూరు అయిన 22 మద్యం షాపులతో కలుపుకొని మొత్తం 67 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తు రాజ్గౌడ్ తెలిపారు. జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేసిన 67/A4 మద్యం షాపులకు అర్హత కలిగిన వారు ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యాలయ వేళలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా ఎక్సైజ్ కార్యాలయం, కలెక్టరేట్ భవనం, రూమ్ నెంబర్ 114 కానీ నాంపల్లి హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయంలో అందజేయవచ్చన్నారు. వచ్చిన దరఖాస్తులను నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటలకు నాగర్కర్నూల్ పట్టణంలో సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో లాటరీ ద్వారా షాపులు కేటాయింపు ఉంటుందని తెలియజేశారు. వీటిలో ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, గౌడ్ కులస్తులకు 9, మిగిలిన 45 షాపులు జనరల్ కేటగిరీకి కేటాయించినట్లు వెల్లడించారు. డేటెడ్ 9/11/2000. సో 67 షాప్స్ గాను మనం ఇది గెజెట్ నోటిఫై చేశాము. ఈ 67 షాప్స్ 21-23 సంవత్సరానికి గాను అంటే 1/12/2021 నుండి 30/11/2023 వరకు ఈ షాప్స్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మన దగ్గర నాగర్ కర్నూలు జిల్లాలో 2 స్లాబ్స్ ఉన్నాయి. పాపులేషన్ బట్టి బిలో 5,000 అయితే 50 lakhs, బిలో 5,000 పాపులేషన్ అయితే 50 lakhs, అబోవ్ 5,000 నుంచి 50,000 వరకు అయితేనేమో 55 lakhs. సో 50 lakhs స్లాబ్లో 16 షాప్స్ ఉన్నాయి, 55 lakhsలో 51 షాప్స్ ఉన్నాయి. ఫర్దర్గా ప్రభుత్వ ఆదేశానుసారము నిన్న గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిసి వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగర్ కర్నూలు గారి సమక్షంలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన షాప్స్ అలాట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో మనకు ప్రభుత్వం నుంచి మన జిల్లాకు ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, గౌడ్స్కు 9, మరి ఓపెన్ టు ఆల్ కేటగిరీస్ 45. అంటే అలాటెడ్ కమ్యూనిటీస్ ఏమో 22, అందరికి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 45. సో మొత్తం వచ్చేసి 67 షాప్స్లో ఈ కేటగిరీస్కి నిన్న డ్రా ద్వారా ఈ కేటగిరీ షాపులని గుర్తించి ఆ ఏ గెజెట్ సీరియల్ నెంబర్కు ఏ కమ్యూనిటీకి అలాట్ చేయడం జరిగింది డ్రా ద్వారా మాట్లాడేసి. దీంట్లో మనకి ఏంటంటే ఈ 4 షాపులు ఏజెన్సీ ఏరియా షాప్స్, షెడ్యూల్డ్ ఏరియా షాప్స్. షెడ్యూల్డ్ ఏరియా షాప్స్లో ఓన్లీ షెడ్యూల్డ్ ఏరియాలో జిల్లాకు సంబంధించిన షెడ్యూల్డ్ ఏరియాలో ఉండి షెడ్యూల్డ్ ఏరియా సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ 4 షాపులకు ఎలిజిబుల్ ఉంటాయి. సో మిగతా 9 దానికి ఎస్సీ, మిగతా 9 షాపులు గౌడ్స్. సో వీళ్ళకు కేటాయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎవరు ఎలిజిబుల్ అంటే తర్వాత ఎక్సైజ్ చట్టాల కింద నేరస్తులుగా కన్విక్షన్ కాని వాళ్ళు, మరియు ఎక్సైజ్ డిఫాల్టర్స్, రెవెన్యూ డిఫాల్టర్స్ కాని వాళ్ళు, ఇన్సాల్వెన్సీగా డిక్లేర్ చేయని వాళ్ళు, కాంపిటెంట్ కోర్ట్ who are not adjudged as an insolvent by a competent court. తర్వాత పర్సన్స్ హ్యావింగ్ గౌడ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ issued by Government of Telangana State can apply for shops allotted to Gauds, SC, ST respectively. Persons having local area scheduled tribe certificate can apply for shops in scheduled areas. So, next, scheduled.
మనం గజెట్ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చాము 9/11 అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టే. ఈరోజు నుంచి 18వ తారీఖు వరకు, మధ్యలో 14వ తారీఖు ఒక రోజు సెలవు ఉంటుంది. తర్వాత టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ 11 AM to 5 PM. అప్లికేషన్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీస్ కలెక్టర్ కాంప్లెక్స్ నాగర్కర్నూలులో కానీ తీసుకుంటారు ఇక్కడ. అదేవిధంగా కమిషనర్ ఆఫీస్ మన హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆబ్కారీ భవన్ నాంపల్లి హైదరాబాద్, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రయల్ ఆఫ్ లాట్ 20వ తారీఖు రోజు 11 గంటలకు సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఉయ్యాలవాడ నాగర్కర్నూలులో ట్రయల్ ఆఫ్ లాట్ జరుగుతుంది కలెక్టర్ గారు సమక్షంలో. తర్వాత ఇప్పుడు ఈ ఎక్సైజ్ పాలసీ యొక్క కొన్ని ఫీచర్స్ చూసుకుంటే, అంటే ఏ రకంగా వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉపయోగకరంగా ఉంది, కొత్తగా వ్యాపారంలోకి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఫర్దర్గా నెక్స్ట్ లీజ్ ఇయర్లో మళ్ళీ లైసెన్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఈ పాలసీ ఏంటంటే కొంచెం ఈజీగా ఉండేటట్టు, కొంచెం ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువగా లైసెన్సుల మీద ఉండకుండా ఉండేటట్టు ప్రభుత్వం దీన్ని రూపొందించింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇంతకుముందు 2019 కంటే ముందు ఒక వార్డు లేకపోతే ఒక 2-3 వార్డులు కలిపి ఒక షాప్ ఉండేది. దానివల్ల ఏమైందంటే ఇదివరకు వాళ్ళకు ఈ మనకు గుడి బడి ఇటువంటి ఇష్యూస్ వల్ల షాపులు దొరకకపోవడము, అదే ఏరియాలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ రెంట్స్ అడిగే అవకాశం ఉండడము. సో అట్లా షాప్ పెట్టాలంటే వెనుక ముందు అయ్యే వాళ్ళు వ్యాపారస్తులు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం క్లస్టర్స్ చేసి ఇప్పుడు నాగర్కర్నూలు మున్సిపాలిటీని ఒక మున్సిపాలిటీ కిందనే తీసుకున్నాం. కంప్లీట్ మున్సిపాలిటీ ఎక్కడైనా పెట్టుకున్నాం. అదే రకంగా కల్వకుర్తి మున్సిపాలిటీ, అచ్చంపేట మున్సిపాలిటీ, కొల్లాపూర్ మున్సిపాలిటీ. ఇక్కడ మనం మున్సిపాలిటీని మనం వార్డు వైజ్ రిస్ట్రిక్షన్ చేయలేదు. వైడర్ ఏరియా సెలెక్షన్ ఆఫ్ ప్రిమిసెస్కు వైడర్ ఏరియా ఇచ్చాం కాబట్టి వాళ్ళకు ఈజీగా లొకేషన్ దొరకడం కానీ ప్రిమిసెస్ దొరకడం కానీ ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా అంటే ఇంట్లో మధ్యలో కూడా పెట్టుకోవచ్చు? లేదు, కమర్షియల్ ఇవన్నీ ఉన్నాయి కదా, హాస్పిటల్స్, స్కూల్స్. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకి తర్వాత నెక్స్ట్ మీరు తర్వాత ఈ షార్ట్ నోటీస్లో ఇప్పుడు మనము సడన్గా మనము వితిన్ వాడు రాగానే 10 రోజుల్లో షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా మనం షార్ట్ నోటీస్ వల్ల ఆయనకి షాప్ దొరుకుతుంది, ఎక్కడో దగ్గర పెట్టుకుంటాడు టెంపరీగా పెట్టుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీలో ఇన్స్టాల్మెంట్ కట్టే విధానంలో కూడా టర్నోవర్ ట్యాక్స్ విషయంలో కూడా ఈ సిస్టంలో కొన్ని మార్పులు జరిగాయి. అంటే బిజినెస్ అనుకూలంగా మార్పులు చేశారు. దీంట్లో ఏంటంటే 6th ఇంతకుముందు 4 ఇన్స్టాల్మెంట్స్ ఉండేవి లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరానికి. ఈసారి ఏంటంటే 6 రిటేషన్ ఎక్సైజ్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ ద స్లాబ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ హ్యావ్ బీన్ రిటైన్డ్ యాజ్ 1921, నో ఇంక్రీజ్. అంటే ఇప్పుడు స్లాబ్ రేట్ లాస్ట్ ఇయర్ ఎంతైతే 50 lakhs ఉంది, 55 lakhs ఉన్నాయి కదా, సో అదే రేట్ ఉంది ఇప్పుడు కూడా, ఏం మార్చలేదు స్లాబ్ రేట్. సో లాస్ట్ ఇయర్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఉండే పర్ ఇయర్. ఈసారి ఏంటంటే దాన్ని 6 ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టుకోవచ్చు ఆయన. అదొకటి. 50 లక్షలు పర్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. 50 6 ఇన్స్టాల్మెంట్, 6 ప్లస్ నెక్స్ట్ 50 6 ఒక సంవత్సరానికి 50 కదా. 2 years 6 12 1 yearకే అని మీరు 1 year. తర్వాత ఇంతకుముందు బీజీలు 2 బీజీలు తీసుకునేవాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ ఈచ్ ఆఫ్. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య బాలుర పాఠశాలలో నేషనల్ లీగల్ సర్వీస్ డే సందర్భంగా విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా జడ్జ్ జాన్సన్.
పేరు పేరున పాఠశాల తరఫున హృదయపూర్వక మిత్రులకి విద్యార్థులందరికీ కూడా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ శివనగర్ పాఠశాల తరఫున స్వాగతం. భాస్కర్రావు గారికి, వివిధ కోర్టు నుంచి వచ్చినట్టు అడ్వకేట్స్ కి, విద్యార్థుల్లో కూడా చాలా లీగల్ లిటరసీ మీద చాలా అవగాహన కూడా ఏర్పడింది. మరి ఈ అవగాహనతో రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాసరచన లీగల్ వాలంటీర్ల సహాయంతో, లోక్ అదాలత్ మెంబర్స్ సహాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ పేపర్ చూసే అలవాటు ఉంటే ఖచ్చితంగా న్యూస్ ఆ పేపర్లో చదివే ఉంటారు. ఒకళ్ళిద్దరు తల ఊపుతున్నారంటే చదివారు వాళ్ళు. పేపర్లో న్యూస్ చూస్తున్నారు. అయితే చాలామంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని డాక్టర్ చేయాలని, పిల్లల్ని ఇంజనీర్లు చేయాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలని, ఇంకా ఇతరత్ర లక్ష్యాలతోటి పిల్లలు చదువుకుంటారు. పిల్లలు కూడా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వచ్చేసరికి మనం ఏమి అవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన వస్తుంది. అయితే చాలామంది నాకు తెలిసి ఇక్కడ డాక్టర్ అవ్వాలనుకుని ఉంటారు, చాలామంది ఇక్కడ టీచర్స్ అవ్వాలనుకుంటారు, లాయర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో లోక్ అదాలత్లు స్థాపించడం, లోక్ అదాలత్ల ద్వారా క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు లాంటివి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ఒక ప్రజా న్యాయపీఠం, దాన్ని లోక్ అదాలత్ అంటారు. ఆ లోక్ అదాలత్లు నిర్వహించుకోవటానికి ఒక అధికార సంస్థని ఏర్పాటు చేశారు. అది జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ సేవా సంస్థ అంటారు. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అంటారు. అది మనకి తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో ఉంది. అలాగే డిస్టిక్ లెవెల్లో జిల్లా న్యాయ సేవా సంస్థ అనేటువంటిది ఒకటి స్థాపించడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ స్థానికంగా మండల స్థాయిలో కూడా లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేటువంటిది మనకి ఇక్కడ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మనకి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఎక్కడెక్కడున్నాయో మనందరికీ తెలుసు. కానీ మన న్యాయ సేవా సంస్థ అనేది ఎక్కడుందో కోర్టుకు వచ్చే వాళ్ళకి తప్ప మిగతా ప్రజలకు తెలియదు. అయితే ఇప్పుడు ఆజాదీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా మొన్న అక్టోబర్ 2వ తారీఖు నుంచి, గాంధీ జయంతి రోజు నుంచి నవంబర్ 14th చిల్డ్రన్స్ డే వరకు భారీ ఎత్తున లీగల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేపట్టాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, న్యాయ సేవా సంస్థ జాతీయ స్థాయిలో ఉన్న సంస్థ ఆదేశాల మేరకు ఈ 54 రోజులు కూడా లీగల్ సర్వీసెస్ యాక్టివిటీస్ అనేటువంటివి విస్తృతంగా చేపట్టాం లీగల్ సర్వీసెస్ కమిటీ.